వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈనాడు ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక వార్త అయితే ప్రచురితమైంది. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. సో ఆ 14 ప్రశ్నలకు సంబంధించి అక్కడ కొంచెం మ్యాటర్ రాయడం జరిగింది. చూద్దాం అసలు ఏంటన్నది. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. అంటే గతంలో గవర్నర్ దగ్గరికి కావచ్చు, లేదంటే రాష్ట్రపతి దగ్గరికి రావచ్చు, వచ్చిన ఏవైతే బిల్లులు ఉంటాయో వాటికి సంబంధించి 3 నెలల్లో క్లియర్ చేయాలి, లేదా క్లియర్ చేయకపోతే వాటికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్ ఉండాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి సంబంధించి అంటే గవర్నర్లు రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లులకు సంబంధించి, దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రివర్స్లో అంటే నిజంగానే గవర్నర్లకి రాష్ట్రపతికి సంబంధించి ఏవైతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయో వాటికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కలవ చేసుకోవచ్చా అంటూ రివర్స్లో అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు అయితే లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద 14 ప్రశ్నలు అయితే సుప్రీంకోర్టుకు సంధించారు. న్యాయ సలహా కోరడం కూడా జరిగింది. ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం నుంచి సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఆ క్వశ్చన్స్ ఏంటన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించుకునే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికరణం 200 ప్రకారం గవర్నర్కున్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా? అది ఎలా అమలు చేయాలనే విధానాన్ని సూచించవచ్చా? మరొక అంశం. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాల వ్యవధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా? అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా? రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణం 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా? చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై ప్రస్తావించవచ్చు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, వాళ్ళ ముందుకు వచ్చిన బిల్లును 3 నెలల్లో ఒక క్లారిటీ ఇవ్వాలి, లేదా ఆమోదం పొందడమో, లేదంటే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పడమో చేయడం అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయవచ్చా అంటూ కూడా అటు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. సో ఇవన్నీ పాసిబులేనా అన్నట్టుగాను ఈ అంశానికి మించి ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక 33,000 కోట్ల పెట్టుబడులు, రాష్ట్రంలో 34,000 మందికి ఉపాధి, సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం, 19 ప్రాజెక్టులకు ఆమోదం. ఏపీలో పెట్టుబడుల అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంధన, పర్యాటక, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 34,621 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏటీసీ టైర్స్, వింగ్ టెక్ మొబైల్స్, డైకిన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వివిధ సంస్థల నుంచి కూడా అందిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సచివాలయంలో గురువారం సమావేశమైంది. సీఎం మాట్లాడుతూ
వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది. పారిశ్రామికవేత్తలకైతే తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 11 నెలల్లో 6 సార్లు ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించాం. మొత్తం 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 4,50,934 మందికి ఉపాధి లభించనుంది అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కంపెనీలు అయితే మేము రిక్వెస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ఈ 11 నెలల్లో కూడా 4,95,796 కోట్ల పెట్టుబడులకైతే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దాదాపు ఒక 4.5 లక్షల మందికి ఉపాధి కూడా కలుగుతుందంటే నిరుద్యోగ సమస్యకి కొంతలో కొంత ఇది కాస్త ఉపశమనం అని అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఖచ్చితంగా అవసరం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య కాస్త అయినా సరే కొంచెం తీరినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీనికి ఒక ఏపీకి సంబంధించి అయితే వాళ్ళకి ఒక శుభ పరిణామం అనుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను అంటే ఏదైనా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రావాలన్నా సరే భయపడేవి, వాళ్ళకి నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులను అయితే తీసుకురావడం జరుగుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. రైట్, ఇక మరొక అంశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ రైట్, రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి 2025-26 మొదటి త్రైమాసికానికి 2,100 కోట్ల విడుదలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్లో ప్రభుత్వం 6,000 కోట్లనైతే కేటాయించింది. ఇక ఇందులో 2,100 కోట్లు విడుదలకు సిఆర్డీఏ కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు. పరిశీలించిన ప్రభుత్వం సిఆర్డీఏ పీడీ ఖాతాకు నిధులు జమ చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుమతులు అయితే ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి అసలు ప్రభుత్వం చెప్పిందంటే 6,000 కోట్ల బడ్జెట్ అయితే పెట్టింది. ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు 2,100 కోట్లు అయితే కనుక రిలీజ్ చేయడానికి ఇప్పుడు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో మరికొన్ని రోజుల్లో వీటికి సంబంధించి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. అంటే రాజధాని అభివృద్ధి స్టార్ట్ అయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ రాగానే కూడా మనకి రాజధాని అభివృద్ధి స్టార్ట్ అయిపోతుంది. రైట్, ఇంకా ఈనాడు తెలంగాణలో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు తెలంగాణకు సంబంధించి మనం సేమ్ అదే రాష్ట్రపతికి కాల పరిమితులను నిర్దేశించవచ్చా, అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలే ఇక్కడ కూడా మరొకసారి ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇటు మనం చూసుకున్నట్లయితే కనుక 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాల్లోపు పనులు పూర్తి. సరస్వతి పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర శోభతో పొలికించిన త్రివేణి. సరస్వతి పుష్కరాలు మనకి జరుగుతున్న ప్రజెంట్. సో దానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశం కొంచెం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లోనూ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్ నిధులు ఇస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతి నది పుష్కరాల స్నానం ఆచరించడం ద్వారా అంటే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో స్టార్ట్ అయినాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి 200 కోట్లు కేటాయించింది, పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. మనం చాలా రోజుల నుంచి కూడా వింటున్న అంశం ఏంటంటే కంచె గచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి. సో ఈ అంశాన్ని కూడా మనం చాలా రోజుల నుంచి అయితే చూసుకోవడం జరిగింది. లేదంటే సీఎస్ సహా 6 డజన్ మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరిక. కంచగజ్జపౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిది. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా 6 డజన్ మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుంది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలను 4 వారాల్లోపు సమర్పించాలంటూ కూడా కోర్టు చెప్పడం అయితే జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్
ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే కంచగచ్చిబౌలిలో 100 ఎకరాల్లో ఏవైతే చెట్లను నరికివేయడం జరిగిందో దానికి సంబంధించి ఎందుకు అంటే వితౌట్ పర్మిషన్ ఎందుకు నరకాల్సి వచ్చింది పచ్చదన చెట్లను, దానికి సంబంధించి మీరు అక్కడ పచ్చదనాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే తిరిగి మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. అంటే అంత పచ్చదనం తీసుకురావాలంటే మామూలు విషయం కదా, ఒక చెట్టు పెరగాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మొక్కలుగా వేసి వదిలేస్తాం, అంత చెట్లు అంత పెద్దగా వచ్చిన చెట్లని పచ్చదనాన్ని ఎందుకు నరికివేయడం జరిగింది, దానికి సంబంధించి మీరు 4 వారాలు టైం ఇవ్వడం జరిగింది. ఈ 4 వారాల్లో వివరణ ఇవ్వాలి, లేదంటే మొత్తం అందరికీ కూడా కోర్టు ధిక్కరణ చర్యల కింద జైలుకు పోవాల్సి వస్తుంది అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 4 వారాల్లో ఒక క్లారిటీ రావాలని, స్వల్పకాలంలో డజన్ల బుల్డోజర్లను పెట్టి కంచగచ్చుబౌలి భూముల్లో చెట్లను నరికేస్తారా, ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది. 3 రోజుల వరుస సెలవులు చూసుకుని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండమన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారు. 3 రోజులు సెలవులు వచ్చిన టైంలో అంటే కోర్టు పనిచేయాలంటే వర్కింగ్ లేని టైంలో చూసి మీరు చెట్లను నరకడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్, ముందుగానే మీరు ప్రణాళిక వేసుకున్నారు. కోర్టుకి 3 రోజుల హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో చేస్తే కనుక ఎవరో పట్టించుకోరు అనుకుంటున్నారు. అసలు అలా చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఒక 4 వారాల్లో వివరణ కావాలి, అక్కడ చెట్లను ఎందుకు నరికేయాల్సి వచ్చిందో అంటూ కూడా గచ్చిబౌలికి సంబంధించి ఆ చెట్లను నరికివేతకు సంబంధించి మాట్లాడడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి. ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశాన్ని ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మరొక అంశం ఏంటంటే గుట్టపై బుట్ట బొమ్మలు, ఇక్కత్తుతో మెరిసిన ముద్దుగుమ్మలు. ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్తు వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు. స్వర్ణ తాపడంతో మెరుస్తున్న యాదాద్రీశుడి గోపురాలు, కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు, స్తంభోద్భవుడి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయాల పట్టుపరికణీలు, పట్టుచీరలు ధరించి నుదుటిన తిలకం దిద్దుకుని లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగింది. మనకి తెలుసు కదా, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించి మొత్తం ప్రపంచ దేశాల నుంచి కూడా సుందరిమణులు అయితే రావడం జరిగింది. నిన్న యాక్చువల్గా యాదగిరిగుట్ట వెళ్ళడం జరిగింది, అక్కడ అవన్నీ చూశారు. కానీ అక్కడ గుడికి వెళ్ళినప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా పట్టు పరికిణీలు, శారీస్లో నుదుటిన తిలకం అంటే మన భారతీయ స్త్రీలు చూడగానే హిందూ ధర్మం ప్రకారం చూస్తే కనుక నుదుటిన ఖచ్చితంగా తిలకం ఉంటుంది, అంటే బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ లుక్కే వేరే కనిపిస్తుంది కదా. సో ఆ లుక్లో వీళ్ళందరూ కూడా దేవాలయాలకి అంటే యాదగిరిగుట్టలో ఆ దేవుడిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అఖండ దీపాన్ని కూడా వెలిగించడం జరిగిందంటూ కూడా ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, వీళ్ళకి రోజుకొక మన తెలంగాణలో ఉన్న ప్రాముఖ్యత చెందిన దేవాలయాలు కావచ్చు, చారిత్రక గల దేవాలయాలు కావచ్చు, వాటికి దర్శించడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఒక్కొక్కటిగా. మూసీ రుణానికి కొర్రీలు, 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం. ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తుంది. సుమారు 6 నెలల కిందటే ఈ రుణం పొందడానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు వేసినట్లు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ మూసీని రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ వేస్తున్నా అంటే ఒక దాని మీద ఒకటి పెడుతుంది. దీనికి ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ రావట్లేదు, ఇంకా రావాల్సిన అభివృద్ధికి సంబంధించి జాప్యం చేస్తుంది, అంటే ఆలస్యం చేస్తుందంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మనం ఆంధ్రజ్యోతిలో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా మనం ఏ పేపర్లో చూసుకున్నా సరే ప్రస్తుతానికి అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని క్వశ్చన్స్ అయితే సంధించడం జరిగింది. ఆ అంశాలు ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు, అంటే తీర్పు అని కాదు, అడిగిన ఒక ప్రశ్నకి అంటే అయితే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో గవర్నర్ దగ్గర కావచ్చు, రాష్ట్రపతి దగ్గర కావచ్చు, అలాంటి బిల్లులకు సంబంధించి 3 నెలల్లో క్లియర్ చేయమని అడిగారు కదా. దానికి సంబంధించి రివర్స్లో రాష్ట్రపతి కొన్ని క్వశ్చన్లు కూడా అంటే కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్, ఆలయ అభివృద్ధికి 200 కోట్లు, గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు, సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుష్కర స్నానం ఆచరించి ముక్తీశ్వరుడికైతే పూజలు, వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం.
మనకు తెలుసు కదా, సరస్వతి పుష్కరాలు ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, మనం ఇంకొక అంశం కూడా అనుకున్నాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడిన అంశాలకు సంబంధించి అసలు ఈ పేపర్లో ఏ విధంగా రాశారు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాజ్యాంగంలోనే అటువంటి నిబంధన లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు? అది ఎలా చెల్లుబాటు? 200, 201 అధికరణాల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారాలుంటాయి. కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుకి అనమాట, రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు అంటే 3 నెలల్లో గవర్నర్ దగ్గరికి కావచ్చు, రాష్ట్రపతి దగ్గరికి కావచ్చు, ఒక రాష్ట్రం నుంచి ఏదైనా ఒక బిల్లు వచ్చినప్పుడు దానికి ఆమోదం తెలపడం 3 నెలల్లో క్లియర్ అయిపోవాలి. లేదంటే ఇంకేసు దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక 3 నెలల్లో చెప్పేయాలని చెప్తున్నారు కదా, అలాంటి తీర్పు ఇచ్చే అధికారం రాజ్యాంగంలోనే లేనప్పుడు అలాంటి తీర్పు మీరు ఎలా ఇస్తారంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించడం జరిగింది. అది ఎలా చెల్లుబాటు అవుద్ది? 200, 201 అధికరణాల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారాలు ఉంటాయి. కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలను సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చూద్దాం. రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పైతే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి కూడా గడువు అయితే విధించడం జరిగింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటిది నిబంధన ఏది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని, అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు సుప్రీంకోర్టునైతే వివరణ కోరారు. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియకు సంబంధించి గవర్నర్కు కొన్ని అధికారాలు ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రక్రియకు గడువు కూడా ఏమీ లేదు. అలాగే 201 అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉంటాయి. ఆ అధికరణంలో కూడా గడువు విధించలేదు. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ముర్ము 14 ప్రశ్నలు అయితే సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నూతన సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే గవర్నర్కే కావచ్చు, రాష్ట్రపతికే కావచ్చు, ఏదైనా ఒక బిల్లు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకునే హక్కు మాకున్నప్పుడు ఎందుకు దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది? అంటే 3 నెలలు ఎందుకు ఒక గడువు అంటే ఒక టైం అంటూ ఎందుకు కేటాయించడం జరిగింది? దాన్ని పరిశీలించి పూర్వపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం మాకున్నప్పుడు దీన్ని సుప్రీంకోర్టు ఎలా అడుగుతుంది? అంటే రాజ్యాంగంలో లేని దాన్ని ఎలా అడుగుతారంటూ కూడా రివర్స్లో కొన్ని క్వశ్చన్లు అయితే సంధించడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయా అంటూ కూడా ఒక 14 ప్రశ్నలు అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరలోనే సమాధానం వచ్చే అవకాశం, సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చే అంటే వీరి ఈ క్వశ్చన్ అనేది కూడా సమాధానం వస్తుందని అనుకోవాలి. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదే ఇక్కడ ఉంది. రైట్, ఇక మరొక అంశం చూసినట్లయితే కనుక వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లుంది. అధికారుల చర్యల్ని సమర్థించుకోవద్దు. అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేకపోతే సీఎస్ సహా అధికారులంతా జైలుకే. కంచగజ్జబౌలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి. వీకెండ్ చూసి చెట్లు నరకంలో ఆంతర్యం ఏంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీన్ని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లుగా ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్లు నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా? అధికారుల చర్యలు సమర్థించాలని చూడొద్దు అంటూ కంచగజ్జబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లో అడవిని అంటే
కంచగచ్చిబౌలి అంశం మనకు చాలా రోజుల నుంచి కూడా తెరపైకి వస్తుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఆ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అంటే 3 రోజులు సెలవు చూసుకుని ఒక అర డజన్ బుల్డోజర్లు తీసుకొచ్చుకుని 1000 చెట్లను అయితే నరికేశారు. అసలు ఎందుకు పర్మిషన్ తీసుకున్నారా మీరు ఈ చెట్లను నరకడానికి? వితౌట్ పర్మిషన్ ఎలా నరికారు? దీనికి సంబంధించి ఒక 4 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 4 వారాల్లో కనుక వివరణ ఇవ్వకపోతే కనుక సీఎస్తో సహా అందరూ, అంటే ఆయనతో పాటు ఇంకెవరైతే ఉన్నారో ఇంకొక 6గురు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, మేము జైలుని కూడా పంపించే అవకాశం ఉంటుందంటూ కూడా అక్కడ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక చెట్లను పెంచడం, పర్యావరణాన్ని పెంచడం అనేది చాలా కష్టం. ఇప్పుడున్న పొల్యూషన్లో పర్యావరణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్యావరణానికి సంబంధించి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ పర్మిషన్ లేకుండా అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి టైం కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎలాంటి వివరణ ఇస్తుందో ప్రభుత్వం సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్కి సంబంధించి. రైట్, ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మనం చూసాం ఆల్రెడీ యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరీషుని చెంతన మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న విషయం మీకు తెలిసిందే. ఇక్కడ ప్రజెంట్ రోజుకొక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని అయితే సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట వెళ్ళడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా పట్టు పరిగణీలలో, శారీస్లో, అంటే చీరల్లో కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని అయితే చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్గా ఏ పేపర్లను కూడా ఈరోజు మెయిన్ థింక్ ఏదైనా ఉందంటే కనుక గవర్నర్కి, రాష్ట్రపతికి సంబంధించి ఏవైతే అధికారాలు ఉంటాయో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు సంబంధించి, అంటే ఎలా ఇస్తారు, అంటే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కదా అంటూ దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో కొన్ని 14 ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. రాజ్యాంగంలో లేని అంశానికి సంబంధించి ఎందుకు అటు గవర్నర్కి కావచ్చు, ఇటు రాష్ట్రపతికి కావచ్చు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదా? ఒక రాష్ట్రం నుంచి ఏదైనా బిల్లు వస్తే కనుక ఆ బిల్లుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కాస్త సమయం పడుతుంది. పర్టికులర్గా 3 నెలల్లో క్లియర్ చేసేయాలి, 3 నెలల్లో ఏదో ఒక సమాధానం చెప్పాలంటే కరెక్ట్ కాదు కదా అంటూ కూడా రివర్స్లో క్వశ్చన్ అయితే, అంటే సుప్రీంకోర్టుకి 14 ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. వాటికి సంబంధించి వివరణ కావాలంటూ కూడా. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొదటగా మనం చూసుకుంటే ఆ అంశమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అదొక మొదటి అంశం తీసుకున్నట్లయితే కనుక మరొక అంశం తీసుకుంటే ఎక్కువగా మనకు కనిపించేది ఏ పేపర్లో అయినా సరే, ఒకటి రాష్ట్రపతికి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే కనుక, మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఇక్కడ ఏపీకి సంబంధించి అయితే పెట్టుబడుల అంశం. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో పెట్టుబడులు బాగానే ఉన్నాయి, కొన్ని ప్రాజెక్టులు రావడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడిదారులకు నమ్మకం లేకుండా పోయింది, ఎలాంటి ప్రాజెక్టులు అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య కూడా కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది, ఆ సమస్యకు సంబంధించి కూడా అంటూ కూడా రాయడం జరుగుతుంది. సో ఈ అంశాలు చూసాం. ఇక ఒక్కసారి సాక్షిది కూడా చూసుకున్నట్లయితే కనుక సేమ్ అదే, ఎవరు సుప్రీం బిల్లుల ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారు, సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మనం చెప్పుకున్నట్టుగానే ప్రతి ఒక్క పేపర్లో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. చూద్దాం ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలాంటి సమాధానాలు వస్తాయన్నది. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.